దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుడినయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్థానిక సేవకుడి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. రూతు గ్రంథము, బైబిల్ ఉన్నవారు చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతానండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గత శ్రేలకోట నుంచి మరి ఈ శ్రేలకోట వరకు మరి దేవాది దేవుడు మరి మనందరికీ తోడుగా ఉండి మరి ఆయన సన్నిధిలో మనందరినీ కూడా ఈ రోజున మరి సజీవ సంఖ్యలో ప్రభువారు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్. మరి నిజంగా చూసినట్లయితే మరి దేవాది దేవుడు ఈ శ్రేలకోటలో మరి చాలా చాలా అద్భుతాలు, గొప్ప కార్యాలు చేశారు. బిడ్డలు చక్కని సాక్ష్యాలు చెప్పారు. చాలా సంతోషం. మరి శ్రేలకోటం కూడా మరి పెట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట. దేవాది దేవుడు శ్రేలకోటాలని మన సహవాసానికి దేవుడు ఇచ్చాడు. శ్రేలకోటాలని మరి చాలామంది కూడా శ్రేలకోటాలు పెడుతున్నారు మన సహవాసంలో. అలాగే చాలా మరి బయట వాళ్ళు కూడా మరి ఇలా మీటింగ్స్ శ్రేలకోటాలని, మరి యవనస్తుల కూడికలని, ఇలా మరి రకరకాల ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. మన సహవాసాలను కూడా దేవుడు శ్రేలకోటాలను ఇచ్చాడు. మరి ఆ రోజు నుంచి శ్రేలకోటంగా మరి ఆ రోజున మొట్టమొదటిగా శ్రేలకోటం ప్రారంభించినప్పుడు ముగ్గురు మరి మనుషుల ద్వారా ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురు ద్వారానే శ్రేలకోట స్థాపించారు. మరి ఈ రోజునైతే అనేక మంది శ్రేలుగా దేవుడు మరి నడిపిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. మరి శ్రేలకోటలో కూడా చాలామంది శ్రేలకోట ఏంటి, మాకు కలవాలా, సెలవు పెట్టాలా, మరి ఇంకేంటి వారం వారం వస్తున్నాం కదా, శ్రేలకోటాలు మళ్ళీ సపరేట్గా ఏంటి, మళ్ళీ దీనికో సెలవు పడుతుంది, దీనికో సమయం ఇవ్వాలి, మళ్ళీ దీనికో ఖర్చు, దీనికి ఒక భారం అని అనుకుంటారు. కానీ ఏదైనా ఒకటి చెప్పాడంటే దాంట్లో గొప్ప మర్మం దాగి ఉందనే కదా. ఖచ్చితంగా అది చేసినప్పుడే మనం బాగుంటుందండి. మరి చూసినట్లయితే ఆ రోజుల్లో మొట్టమొదటిగా శ్రేలకోటాలు చేయకముందు, శ్రేలకోటాలు పెట్టకముందు సహవాసంలో పెదనాన్నగారు ఉన్నప్పుడు మరి శ్రేల కుటుంబాల్లో దీవెన లేక, ఆశీర్వాదాలు లేక, మేలు లేక బాధపడేవారంట. అలాగే స్త్రీలకు రకరకాలైన బలహీనతలు, శోధనలు వచ్చి బాధపడుతూ వారం నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు అంట, నాన్న ఇది ఎలా బాగోలేదు, నాన్న ఆరోగ్యం బాగోలేదు, కుటుంబంలో జరగట్లేదు నాన్న అని అంటుంటే మరి పెదనాన్నగారు, పెద్దమ్మగారు బాగా ప్రార్థన చేశారంటండి. ఏంటయ్యా మరి నువ్వు సేవ చేయమన్నావు, మరి బిడ్డను కూడా తీసుకున్నావు, ఉద్యోగం మరి రిజైన్ చేసేయమన్నావు, అక్కడ స్థలం పొలం అన్నీ వదిలొచ్చేయమన్నావు, సేవ చేయమన్నావు, ఇక్కడికి వస్తేనేమో అందరూ అన్ని బాధలే చెప్తున్నారు కానీ సంతోషం లేదు, ఎలా ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేశారంట పెదనాన్నగారు, పెద్దమ్మగారు. అలా చేసినప్పుడు దేవుడు ఆ రోజున పెదనాన్నగారితో మాట్లాడారంట. ఏమనంటే శ్రేలకోటాలు పెట్టండి, శ్రేలకోటాలు జరిపించండి, ప్రతి సెంటర్లో కూడా శ్రేలకోటాలు జరగాలి. ఆ శ్రేలకోటానికి ఏ స్త్రీ అయితే కలుసుద్దో, ఏ స్త్రీ అయితే పరిచర్య చేస్తుందో, ఏ స్త్రీ అయితే తను గుప్పులిప్పుద్దో, శ్రేలకోటలు ఏ స్త్రీ అయితే ఆరాధనలో చక్కగా ఏకీభించి ఆరాధన చేస్తుందో ఆ స్త్రీలకు మంచి ఆరోగ్యాలు ఇస్తాను, మంచి ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు చెప్పాడంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి శ్రేలకోటాలు అన్ని సెంటర్లో జరుగుతున్నాయి. మరి అట్లాగే అన్ని సెంటర్లు ఈ రోజున మరి ఏ స్త్రీ కూడా మరి నిజంగా ఎంతో సమృద్ధిగా ఉన్నారు. ఒకప్పుడైతే ఏమీ లేదు, వాళ్ళు బతకడానికే లేదు. ఈ రోజునైతే మరి నిజంగా 10 మంది ఆహారం పెట్టుకునే స్థితిని దేవుడు అనుగ్రహించారు. ఇలా ఆరాధనలు పెట్టుకుని మరి నిజంగా భోజనం పెట్టే స్థితిని ఇచ్చాడు కదండి. మరి ఇటువంటి శ్రేలకోటాలు కలవటం ద్వారా
ఇటువంటి స్త్రీల కూటాలు గుప్పులు ఇచ్చడం ద్వారా, ఇటువంటి స్త్రీల కూటాల పరిచర్య చేయడం ద్వారా, స్త్రీల కూటానికి సపోర్టుగా, దైవసేవకుడికి సపోర్టుగా అండగా నిలబడడం ద్వారా ఈ రోజున ప్రతి స్త్రీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చారు, మంచి సమృద్ధి ఇచ్చారు, సొంత గృహాలు ఇచ్చారు, ఎండి బంగారాలు ఇచ్చారు, మారు మనసు పాపక్షమాపణ రక్షణ ఇచ్చారు. చక్కగా ఈ రోజున ప్రతి స్త్రీ కూడా వారి కుటుంబం హ్యాపీగా సంతోషకరంగా దేవుడు నడిపిస్తున్నారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి అట్లాగే చూసిన ఇక్కడ పామర్ సెంటర్లో కూడా దేవాది దేవుడి స్త్రీల కూటాన్ని జరిపిస్తున్నారు. మరి చాలామంది తక్కువ ఉన్న విశ్వాసులు నిజంగా ఇక్కడ యోశ్వయ్య గారు, మరి శైలమ్మ గారు కూడా నిజంగా ఎంతో భారంతో మరి ఇక్కడ సెంటర్ బాగుండాలి, ఇక్కడ విశ్వాసులందరూ కూడా బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని మరి ఎంతో మరి కూటం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు అక్కడి నుంచి విజయవాడ నుంచి రావాలి, అలాగే చూసినట్లయితే పరిచర్య చేయాలి, అంతకంటే ముఖ్యంగా మరి ధనాన్ని వెచ్చించాలి కదా. మరి వాళ్ళు సేవ మీదే బ్రతికేది, సేవ మీద అయినా ధనాన్ని వెచ్చించాలి, పరిచర్య చేయాలి, ప్రయాసపడి రావాలి ఇక్కడికి. అలాగే అంతకంటే ముఖ్యంగా ఈ కూటమి ఎలా జరుగుతుందో టెన్షన్ అండి. మరి ఎలా ఉంటుందో, వాతావరణం ఎలా ఉంటుందో, కరెంట్ ఎలా ఉంటుందో, వచ్చేవారు వెళ్ళేవారు ఎలా ఉంటారో, అన్నీ చాలా టెన్షన్ అండి ఒక కూటమి జరగాలంటే. మరి వాళ్ళు కూడా అంత ప్రయాసపడి ప్రార్థనలు చేసి ఉపవాసాలు చేసి మరి ఆ రీతికి ఇక్కడ సంఘం కోసం మరి మీ దైవజనురాలు, మీ దైవజనుడు చక్కగా నిలబడుతున్నారు. వారిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. జెస్, నిజంగా చూసినట్లయితే మరి ఈ స్త్రీల కూటంలో 4 మాటలు మనం తెలియజేసుకుందాం. ఇక్కడ చూసిన బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చేదివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చాలండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ మాట్లాడేది ఎవరంటే బోయాజు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు అంటే రూతు గారితో చెప్తున్నారు. రూతు ఎవరు? లేడీయే కదా, స్త్రీ. మరి ఈ రోజున కూడా ఇది ఏం కూటం? లేడీస్ మీటింగ్ కదా, స్త్రీల కూటం, స్త్రీల కూటం, లేడీస్ మీటింగ్. దీనిలో ఇక్కడ రూతు గారితో బోయాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, దేవుళ్ళకి ఎందుకు వచ్చావు, సంఘంలోకి ఎందుకు వచ్చావు, మందిరంలోకి ఎందుకు వచ్చావు, ఈ స్త్రీల కూటానికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు వచ్చావో గుర్తు చేస్తున్నాడు స్త్రీకి. అసలు నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా. ఎందుకు వచ్చావండి? ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చేదివి. ఎందుకు వచ్చాం మనం? ఎందుకు వచ్చామండి? ఈ స్త్రీల కూటానికే కానీ, ప్రభువులోకే కానీ, సంఘంలోకే కానీ ఎందుకు వచ్చాము అని అంటే బాధలు తెచ్చుకోవడానికి వచ్చింది. బాధలు తెచ్చుకోవడానికే కాదండి, బాధలు తెచ్చుకోవడానికి మనం రాలేం. ఎందుకు వచ్చామంటే ఆయన రెక్కల క్రింద మనం ఎలా ఉంటామంట? సురక్షితముగా ఉండినట్లు వచ్చాము. నీవు వచ్చేది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చింది. చూడండి, ఫస్ట్ మాట ఏమి? ఎందుకు వచ్చాం మనం? ఆయన రెక్కల కింద ఎందుకు వచ్చాం? సురక్షితంగా ఉండడానికి వచ్చాం. ఎందుకు వచ్చామండి? సురక్షితం. మరి సురక్షితంగా ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు అయింది ఒక్కొక్కరు వచ్చి? చాలా సంవత్సరాలు, ఒకరికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అయింది కదా ప్రభువుని నమ్ముకొని సహవాసంలోకి వచ్చి. మరి సురక్షితంగా ఉన్నారా? వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉన్నవారు అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సురక్షితంగా ఉండడానికే ప్రభువును నమ్ముకున్నాం, ఆయన రెక్కల కిందకు వచ్చాం. రెండవది అంటున్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఏమిస్తాడంట? ఫస్ట్ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అలాగే చూసినట్లయితే కుటుంబంలో సమృద్ధి సురక్షితంగా ఉంటుంది. అలాగే కుటుంబం అంతా హ్యాపీగా సురక్షితంగా ఉంటుంది. ఉన్నాం కదా. ఉన్న తర్వాత ఆయన రెక్కల కింద నడిచేటప్పుడు, ఇక మరి మందిరంలో నడిచేటప్పుడు ఏమిస్తాడంటే సంపూర్ణమైన బహుమానం. అంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు, ఆహారం తీసుకుంటే భోంచేస్తాం కదా, భోంచేసేటప్పుడు ఎవరైనా తృప్తిగా తింటారా? సగం ఆకలితో వేసిపోతారా? తృప్తిగానే కడుపు నిండా తింటారు కదా, మనకి నచ్చినట్టుగానే కడుపు నిండానే చక్కగా తింటాం కదా. అలాగే సురక్షితమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దేవుడు మరొకటి అన్నాడు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఎలాంటి బహుమానమో తెలుసా? సంపూర్తి. ఇక లైట్గానో, లేట్గానో, అసంపూర్తిగానో, చాలినట్టుగాను, అరాకొరాను,
మరి ఇట్లా ఉండదుక. దేవుడికి అలా ఆయనలో నడిచేటప్పుడు, జీవించేటప్పుడు, ఆయన రెక్కల కింద జీవించేటప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు, ఇక దేవుడు మనకి ఎటువంటి బహుమానం అంటే ఇక పూర్తిగా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు అందరికీ. సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఈ రోజున కూడా చాలా సంతోషకరమైన వార్త. దేవుడు మందిరాన్ని ఇచ్చారు కదా. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేశాం. ఇక్కడ సంఘం కూడా ప్రార్థన చేశారు. ఇక్కడ దైవజనులు కూడా, మరి యోషయ్య గారు, శైలమ్మ గారు కూడా చాలా ప్రార్థన చేశారు. చాలా బాధపడ్డారు. ఇక్కడ సంఘము మేము కూడా చాలా బాధపడేవాళ్ళు. అన్నీ బాగానే ఉన్నాయి, ఇక్కడ మందిరం ఉంటే బాగుండు అని చాలా ప్రార్థన చేసామండి. నిజంగా ఎప్పుడు కొంటారు అని ఎదురు చూసాము. దేవుడు నిజంగా సంపూర్ణమైన బహుమానం పూర్తి చేశాడు. అంతే. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. చక్కని మందిరాన్ని ఇచ్చారు. నిజంగా ఎప్పటి నుంచో మందిరం తీసుకోండి సిద్ధపడండి అని చెప్పినప్పుడు బిడ్డలు చాలా వెనకేశారు. అయినా సరే ఎప్పుడైతే మందిరం కొన్నారో, మందిరం రాగానే గిఫ్ట్ ఇచ్చాడు. 2 గిఫ్ట్లు, చక్కగా 2 గిఫ్ట్లు, మంచి బండి ఇచ్చాడు. అలాగే చూస్తున్నాడు, వెండి పాత్ర ఇచ్చాడు. దేవుని పనికి మనం ముందు నడిస్తే చాలండి, అడిగేస్తే చాలండి, ఆయన కావాల్సిన మనం సిద్ధపరిస్తే చాలండి, ఆయన మాట వింటే చాలండి, మిగతా వాటికి అడగవసరలే. నిజంగా చెప్తున్నాను నేను. మనం ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే, మన నిజంగా ఆయన అడిగిన మాట మనం నెరవేర్తిస్తే, ఇక మనకు కావాల్సింది ఏదో మనకు అడగవసరం లేదు. అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధిక విజయాన్ని ఇస్తానన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇక్కడ రూతు గారు ఎప్పుడైతే, నిజంగా రూతు ఎలాంటి వంశంలో నుంచి వచ్చిందో తెలుసా? స్త్రీ మరి నిజంగా మోయాబీలు అంటే దేవునికి ఇష్టం లేని వారు, దేవునికి కోపభరితులు వాళ్ళు, దేవునికి నచ్చని వారు. అలాంటి ఆమె ఇక దేవుడికి నేను ఇష్టం లేదు, దేవుడు నా జాతి అంటే ఇష్టం లేదు, అలాగే చూసిన మాది శాపగ్రస్తమైన వంశం మాది అని వెనకెళ్ళిపోకుండా, శాపగ్రస్తమైన వంశంలో శాపగ్రస్తమైన వారిని మార్చడానికే కదా దేవుడు ఈ లోకానికి వచ్చినది. అందుకే కదండి ఆయన రక్తాన్ని చిందించింది, అందుకే కదండి ఆయన మరణమైంది, అందుకే కదండి తుది శ్వాస వరకు మన కోసం దారబోసింది. అది గ్రహించిన ఆమె ఆయన రెక్కల దగ్గర కిందకు వచ్చింది, సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. ఏమో తెలుసా? శాపగ్రస్తమైన జీవితం పోయిందండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. శాపగ్రస్తమైన జీవితం ఉందా ఈ కామెకి? లేదండి, శాపగ్రస్తమైన జీవితం పోయింది. నిజంగా చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడింది. ఏమో తెలుసా? మన నిజంగా చూసినట్లయితే ఆమె పేరు, రూతు పేరు యేసు ప్రభువారి వంశావళిలో చేర్చబడింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. మీ తల్లి ఎవరంటే, మా తల్లిలో ఒక తల్లి రూత్ అండి అని చెప్తున్నారు యేసు ప్రభువారు. ఆయన వంశావళిలో చేర్చబడింది. నిజంగా సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఆమె శాపం పోయిందండి. ఆయన యొక్క శాపం పోయింది, ఆమె శాపం పోయింది, రూతు శాపం దేవుడు తీసివేశాడు. మరి నిజంగా మంచి భర్త గారు బోయాజుని ఇచ్చాడు ఆమెకి, సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు ఆమెకి. ఆమె పేరు మీద ఒక పుస్తకం రాయబడింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇలా మరి ప్రతి స్త్రీ కూడా సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలి. అలాగే ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉండాలి అంటే ప్రతి స్త్రీ ఏం చేయాలి, ఏం చేస్తే మరి సంపూర్ణమైన బహుమానం వస్తుంది, ఆయన రెక్కల కింద మనం సేఫ్గా ఉంటాము అనే దాని గురించి 4 మాటలు చకచక మనం చదువుకుందాము. కీర్తన గ్రంథంలో చూద్దాము. కీర్తన గ్రంథము చూడండి. కీర్తన గ్రంథంలో 45వ అధ్యాయము, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం అండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమందు నిలుచుచున్నది. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన రెక్కల కింద వచ్చాం మనం, మంచిదే. ప్రభువుని నమ్ముకున్నాం, సహవాసంలో నడుస్తున్నాం, సంఘంలో నడుస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మంచిదే. వచ్చిన మనము సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి? ఇక్కడ అంటున్నాడు, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు కూడా ఉన్నారు. స్త్రీకి ఎవరి దయ కావాలండి? స్త్రీకి దేవుని దయ కావాలి. ఎవరి దయ కావాలండి? దేవుని దయ కావాలి. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు ఉంది కదా. ఎస్తేరు కూడా చాలా పేద పిల్ల చెరలో ఉంది. చెర అంటే జైలు.
జైలు జీవితం అనిపిస్తుంది. అలాంటప్పుడు రాజుగారికి భార్య కావాలని ప్రకటన వినబడింది. గబగబా మరి నిజంగా ఎస్తేరుని పెంచిన మొర్దెకై ఆమె పినతండ్రి గారు గబగబా ఎస్తేరుకి అలంకరణ చేసి అందరూ స్త్రీలందరూ రాజుల కుమార్తెలందరూ లైన్గా నుంచున్నారు. ఆ లైన్లో ఎస్తేరుని కూడా నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఎవరిని ప్రేమించలేదు రాజుగారు. ఎవరి మీద దయ పుట్టలేదు రాజుగారికి. ఎవరి మీద దయ పుట్టిందంటే ఎస్తేరు మీద దయ కలిగంట. ఆ దండము ఎస్తేరు మొహం మీద పెట్టారంట, తల మీద పెట్టారంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, రాజుగారి కంటే ఎస్తేరుని చూడగానే ఏం పుట్టింది? దయ పుట్టింది. ఏం పుట్టిందండి? దయ పుట్టింది. స్త్రీలకి మరి నిజంగా వారు ప్రేమించాలనో వీరు ప్రేమించాలనో వాళ్ళ దయ కోసం వీళ్ళ దయ కోసం పాకుళ్ళాడుతూ ఉంటారు. మన నిజంగా ఫస్ట్ స్త్రీకి దేవుని దయ కావాలండి. దేవుని దయ పొందుకోవాలి స్త్రీ. దేవుని దయ పొందుకోవాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. స్త్రీలు ఎలా ఉండాలండి? చాలా తగ్గింపు. స్త్రీకి అలంకరణ, ఈరోజున స్త్రీలకి చాలా అలంకరణ చేసుకుంటారు కదా, ఎంతో మేకప్లు కదా, డబ్బులన్నీ మేకప్లు కవజేస్తూ ఉంటారు, మేకప్లు వేసుకుంటూ ఉంటారంటే వీళ్ళ అర్థం ఏంటండి అంటే దేవుడిచ్చిన కలర్ వీళ్ళకి నచ్చలేదు కదా, అంటే దేవుడిచ్చిన కలర్ నచ్చక మేకప్లు వేసుకుంటున్నారు. అలాగే చూసినట్లయితే రకరకాలుగా అద్దం ముందు నుంచుంటే కదలరు, టైం ఎంత అయిందో తెలియదు. అంటే స్త్రీకి అలంకరణ అంటే చాలా ఇష్టం. స్త్రీలకి అలంకరణ చేసుకుంటారు. కానీ స్త్రీకి అసలు అలంకరణ ఏంటో తెలుసా? తగ్గింపేనండి. స్త్రీకి అలంకరణ తగ్గింపే. అందుకే ఎఫెసీయులు రాసిన పత్రికలోను తిమోతి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమనంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. స్త్రీకి అలంకరణ ఏంటంటే ఫస్ట్ తగ్గింపు, విధేయత, చాలా తగ్గింపు. దేవుని దగ్గర బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు తగ్గించుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు తగ్గించుకుందా? రాజుగారి ముందు రాజుగారు ఏ వస్త్రాలు నియమిస్తే అదే వస్త్రాలు. అంటే దేవుడు ఏ కలర్ నియమిస్తే ఆ కలర్లోనే ఉండు, కలర్ మార్చొద్దు. అవునా కాదా? ఎస్తేరు కూడా కలర్ మార్చలేదండి. ఎంతోమంది కలర్లు మార్చుకున్నారు కానీ ఎస్తేరు మార్చుకుందా? రాజుగారు నియమించిన వస్త్రాలు వేసుకుంది, రాజుగారు నియమించిన కలర్లో ఉంది, రాజుగారి ఏర్పాటులో ఉంది, రాజుగారి దయలో ఉంది. రాజుగారు అయితే ఏ ఆభరణాలు, ఏ సుగంధ ద్రవ్యాలు ఏవైతే నియమించాడో వాటినే ధరించుకుని రాజుగారి ముందుకు వెళ్ళింది. వెంటనే దేవుని దయ ఆమె మీదకి వచ్చేసింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన రాజు యేసు ప్రభువారు. నీ రాజు ఎవరు? యేసు ప్రభువారేనా? మన రాజు దయను పొందుకోవాలి. దేవుని దయను పొందుకోవాలంటే దేవుడు నీకు ఏ కలర్ నియమించాడు ఆ కలర్లో ఉండు, ఏ సంఘం నియమించాడు ఆ సంఘంలో ఉండు, ఏ కుటుంబం నియమించాడు ఆ కుటుంబంలో ఉండు, ఏ పని నియమించాడు ఆ పనిలో ఉండు. ఏదైతే నీకు ఏర్పాటు చేశాడో ఆ పని తనలో పని కలిగి జీవించాలి. దేవుని దయ అప్పుడు చక్కగా మన మీదకి వస్తుంది. దేవుని దయ మీదకి వచ్చినప్పుడు ఎస్తేరు ఏమైందండి? చెరలో ఉన్నామే పేద ఆమె ఏమైంది? ఒక్క దెబ్బన మహారాజు 127 సంస్థానాలకి అధిపతి అయిన రాజుగారికి భార్య అయిపోయింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. సంపూర్ణమైన బహుమానం వచ్చిందా లేదా? వచ్చిందా? ఎక్కడ జైల్లో ఉన్నామే చిట్టుకుని ఎక్కడికి వచ్చింది? మహారాణి అయిపోయింది. సంపూర్ణమైన బహుమానం కాదా? ఎంత గ్రేట్ అండి. 127 సంస్థానాలకి రాజుగారు అమర్త గారు అటువంటి ఆయనకి భార్య అయిపోయింది. మరి నిజంగా చూసినట్టు సహోదరి సహోదరుడా, మరి స్త్రీల కోటలో స్త్రీలు మరి ఎవరి దయ కోసమో ఎవరి ప్రేమ కోసమో ఏదేదో చేయొద్దు. ఇక్కడ చూసినట్లయితే రాజు కుమార్తెమైన నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఏదున్నా సరే దేవుని దయ కోసం నువ్వు ఆశపడాలి. ఎవరి దయ కోసం అండి? దేవుని దయ. దేవుని దయ నీకు వస్తుందా లేదా అది పరిశీలన చేసుకో. అలాగే బైబిల్ గ్రంథంలో మరియా ఉంది కదా, కన్య మరియా. ఆమె ఎవరి దయ పొందుకుంది? దయాప్రాప్తురాల నీకు శుభమంద దేవుని దూత. ఏమందండి? దయాప్రాప్తురాలు అంటే దేవుని దయ పొందుకున్న ఆమె దేవుని దయాప్రాప్తురాల నీకు ఏం కలుగుద్ది? శుభము కలుగుద్ది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా దేవుని దయ పొందుకుంటే మరొక మాట వచ్చింది మనకి, శుభాలు కలిగిపోతాయి. ఏం కలుగుతాయి అండి? ఆ శుభాలుండి ఒక శుభాలే కలుగుతాయి. అలాగే కింద వచ్చిన అంటున్నాడు, నీ రాజు నీ కుడిపార్శ్వమందు నిలుచుచున్నది. కుడిపార్శ్వమందు నిలుచున్నది. అలాగే బైబిల్ గ్రంథంలో మరి నిలబడి వాక్యం చదివిన వారు ఉన్నారు, నిలబడి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. నిలబడడం అంటే తగ్గింపే కదా. ఎవరైనా ఒక గొప్ప అధికారి వచ్చారనుకోండి, గబాలను లేచి నిలబడతాం లేదా?
నిలబడతాం కదా. అలాగే మన ప్రభువారు ఎప్పుడు మనతో ఉంటారు. మనం నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు, నిలబడి వాక్యాన్ని చదవచ్చు, నిలబడి నిజంగా దైవసేవకులు వచ్చినప్పుడు నిలబడి వారికి వందనాలు చెప్పడం, నిలబడి నిజంగా మరి ఆ రీతిగా దేవుని స్తుతించినప్పుడు దేవాది దేవుడు ఎవడు కుడిపార్శ్వమందు మనల్ని నిలబెడతాడు, ఆయన కుడిపార్శ్వమందు మనల్ని నిలబెట్టుకుంటాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. జస్ అదే 11వ వచనం చూడండి. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దేవుడంట మన సౌందర్యాన్ని కోరుకుంటాడంట. ఏం కోరుకుంటాడు? ఇదేంటండి, ఇందాకేం సౌందర్యం వద్దన్నారు, ఇప్పుడేంటి సౌందర్యం కోరుకుంటున్నారని చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ అంటున్నారు సౌందర్యం అంటే శారీరకమైన సౌందర్యం కాదండి, ఆత్మీయ సౌందర్యం. ఆత్మీయ సౌందర్యం నిజంగా దేవుడు మన ఆత్మీయ సౌందర్యం. మనకి మన శారీరకంగా చూస్తే శారీరకంగా మన పై రూపాన్ని చూస్తాం, అవునా కదా? మన పై రూపాన్ని చూస్తాం. కానీ దేవుడు మాత్రం అంతరంగానే చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు, తలంపును చూస్తాడు, ఆలోచన చూస్తాడు. దేవాది దేవుడు ఆయన చూస్తూ అంటున్నాడు, నీ రాజు నువ్వు సౌందర్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో యెష్షీ కుమారులు ఉన్నారు కదా, యెష్షీ కుమారుల్ని అభిషేకించేయమని, ఒకరిని అభిషేకించేయమని సమూయేలుని దేవుడు చెప్పాడు. యెహోవా దేవుడు చెప్పినప్పుడు గబగబా సమూయేలు తైల బుడ్డి తీసుకుని వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడంటే అజానుబావుల్లాగా ఉన్నారు. ఎలా ఉన్నారు? అజానుబావుల్లాగా మంచి నిండుగా దండిగా యుద్ధ శూరులు, బలశాలులు, ఇంకేంటండి మరి నైపుణ్యత గలవారు, మరి నిజంగా చాలా గొప్పవారు. ఒక్కొక్కరు వస్తుంటే దేవుని స్వరం, వీడి కాదు అంటున్నాడు. స్వరం వినబడుతుంది. ఎంతమంది వచ్చారు? మొత్తం 7 వచ్చారండి. యెష్షీ గారికి ఎంతమంది కుమారులు? అసలు 8 మంది అండి. యెష్షీ గారికి 8 మంది కుమారులు, 7 వరసజం వచ్చారు. 7 యుద్ధశాలిలే, బలశాలిలే, మంచి తెలివితేటలు కలిగిన వారు. 7 వచ్చినా సరే దేవుడు కోరుకున్నాడంటే కోరుకోలే, అసలు కోరుకోలే. వీడు కాదు అన్నారు. లాస్ట్లో సమూయేలు గారికి కానీ అక్కడ ఉన్నవారికి కానీ యెష్షీ గారికి కానీ ఇసుక వచ్చింది. ఇదేంటి మరి, ఎందుకయ్యా నా బిడ్డలను అవమానపరుస్తున్నావా ఏంటి? దైవజనుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? తైల బుడ్డు తీసి నా బిడ్డలను అవమానపరచడానికి వచ్చావా? ఇదేంటి నా బిడ్డలందరినీ పిలిచాను, వీడి కాదు అంటున్నారు. మరి ఏంటి, ఎవరంటే అప్పుడు సమూయేలు గారికి కూడా విసుగు పుట్టి నిదానంగా అన్నాడంట, యెష్షీ గారు ఇంకెవరైనా నీకు పిల్లలు ఉన్నారా అని అడిగాడంట. అందరూ వచ్చారు కదండి అంటే, ఇంకెవరు లేరయ్యా నీ పిల్లంటే. ఉన్నాళ్ళు అండి, ఒకడు ఉన్నాడు, ఆడు అసలు ఎందుకు పనికిరాడు, అసలు వాడు ఎక్కడో గొర్రెలు కాసుకున్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంటే తండ్రి గారికి కూడా అసలేడు ఆ పిల్లోడు. అజున్నాడా? తండ్రి గారికి కూడా అసలేడు ఆ పిల్లోడు. దావీదు గారు అడవుల్లో వదిలేశాడు, నిజంగా గొర్రెలు గాయమని. ఆ రీతికి వదిలేసినప్పుడు ఒకడున్నాడు అంటే, సరే అతను కూడా పిలువంటే, దావీదు గారు గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు మీరు చెప్పండి? ఎలా ఉంటారు? సూట్ వేసుకుని గొర్రెలు కాస్తారు ప్రకాష్? చెప్పండి. సూట్ వేసుకొని మంచిగా టిప్ టాప్ బూట్లు వేసుకుని టై కట్టుకొని బెల్ట్ పెట్టుకుని ఉంటారా? గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? కొన్ని గేదెలు కాసుకునే వాళ్ళు చూసారా ఎలా ఉంటారు? దుమ్ము కొట్టుకుపోయి, తలకి నూనె లేక, తల ఎండిపోయి, సరైన బట్టలు లేక. గేదెలు కాసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే గేదె వేస్తూనే వస్తుంది, అవునా కదా? గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే గొర్రెలు వస్తూనే వస్తుంది. అంటే ఎలా ఉండుంటాడు దావీదు గారు అంటే, దుమ్ము కొట్టుకుపోయి పాడైపోయి చింపురు జుట్టు వేసుకుని, సరైన బట్టలు లేకుండా, సరైన చెప్పులు లేకుండా, వేణుడు కర్ర ఒకటి పట్టుకుని వస్తున్నాడు అంత దూరం నుంచి. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ఎత్తడే అభిషేకం చేసి అని చెప్పాడండి. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అజానబావులు, అందగాళ్ళు, యుద్ధశాలులు వస్తేనే దేవుడు ఇది కాదు అన్నాడు. అంటే దేవుడు ఏం చూశాడు? శారీరకమైన సౌందర్యం చూశాడా? ఆత్మీయ సౌందర్యం చూశాడా? ఏ సౌందర్యం చూశాడండి? ఆత్మీయ సౌందర్యం. దావీదులో ఉన్న, హృదయంలో ఉన్న సౌందర్యాన్ని చూశాడు. ఏం సౌందర్యం తెలుసా? దావీదులో ఉన్న సౌందర్యం ఏంటో తెలుసా? పాటలు రాయటం, పాటలు పాడటం, వాద్యాలు తయారు చేయటం, వాద్యాలు వాయించడం. ఎందుకంటే అడవిలో ఉన్నాయి కదా, అడవిలో ఉన్నవాడికి ఇంకొక పని లేదు. తిర్రు అంటున్నాడు గొర్రెల మేతని. ఇక ఈయన పని పాటలు రాయటం, ఆరాధించడం, స్తుతి చేయటం. అబ్బో, ఇక ఎంతసేపు భక్తి 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 భక్తి, ఆరాధన. ఎవరు? ఎందుకంటే ఆగు అనేవాళ్ళు ఉన్నారా?
లేరు. అంటే ఇక తనకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తున్నాడు. ఆ భక్తిని దేవుడు చూశాడు, ఆ సౌందర్యాన్ని దేవుడు చూశాడు. ఇతనే అభిషేకం చేసే అని చెప్పేసి అభిషేకించేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటండి? ఆరాధన. దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటి? పాటలు. దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటి? ప్రార్థన. దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటి? వాయిద్యాలు వాయించడం. దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటి? పాటలు రాయటం. దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటో తెలుసా? ఇక 24 గంటలు భక్తిలో మునిగి తేలిపోయాడు. అంతే, 24 గంటలు భక్తిలో మునిగి తేలిపోయి అంత ఆరాధన చేస్తాడు. ఇదిగో ఇతడే అని గంభీరమైన స్వరం వినపడుతుంది మరి సమూయేలు గారికి. నిజంగా చూసా, ఇక్కడ అంటున్నాడు, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. దావీదుని ఆత్మీయ సౌందర్యం కోరి దేవుడు నిజంగా గొర్రెలు కాసుకుని అతన్ని ఎక్కడ నిలబెట్టాడు? ఒక్కసారి ఏకమ్మున మహారాజుని చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సంపూర్ణమైన బహుమానం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? సహోదరి, ఈ స్త్రీల కూటంలో నువ్వు దేనికోసం ఆశపడుతున్నావు? ఏ బహుమానం కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరు నీకు బహుమానం? ఎవరు బహుమానం? మనుషులు ఎవరు ఏది చేయలేరండి. ఎందుకంటే ఎవరి కుటుంబాలు వాళ్ళయే కదా, ఎవరి జీతాలు వాళ్ళయే, ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరికుండే బాధలు వాళ్ళే, ఎవరికుండే శ్రమలు వాళ్ళే, ఎవరికి వచ్చే ఆదాయం వాళ్ళకేనండి. మరొక కుటుంబాన్ని పోషించి అంత ఆదాయపరులేం కాదు కదా. అలాంటప్పుడు ఇక నిజంగా సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలంటే దేవాది దేవుడు ఇవ్వాలి. ఆయన దగ్గర మాత్రం నువ్వు ఏ రీతిగా ఉండాలి? ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. అతనికి నమస్కరించము. ఏమంటున్నాడండి? అతనికి నమస్కారం. మందిరంలోకి రాగానే వందనాలు చేస్తున్నారా? మందిరంలో అడుగు పెట్టగానే ఖచ్చితంగా వందనాలు చేయాలి. ఎందుకంటే ఆత్మస్వరూపుగా ఉన్న ఆయన సన్నిధిలో ఆయన ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటామా? పక్కింట్లో ఉంటామా? మన ఇంట్లో మనం ఉంటాం కదా, అలాగే ఆయన ఇంట్లో ఆయన ఉంటారు. దేవుడి ఇంట్లో ఆయన ఉంటారు. ఆయన ఇంట్లోకి మనం అడిగి పెట్టగానే ఖచ్చితంగా 2 చేతులు జోడించి వందనాలు అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ వందనాలు ఇక్కడ ఎంత గొప్పవారైనా దేవునికి నమస్కారము చేయాలని వ్రాయబడింది. మరొక మాట చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మరి స్త్రీలు సంపూర్ణమైన బహుమానం పొందాలి అంటే ఇంకా మరొక మాట 12వ వచనం చూద్దాం. తూరు కుమార్తె నైవేద్యం తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మరొక మాట అంటున్నాడు, నైవేద్యము తీసుకుని రావాలి. స్త్రీలు ఏం తీసుకురావాలి? నైవేద్యం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలామంది ఉట్టి చేతులతో వస్తారండి. ఊపుకుంటే ఉట్టి చేతులతో వస్తారు. అసలు దేవుని సన్నిధికి అలా రాకూడదు, ఉట్టి చేతులతో రాకూడదు అండి. ఉట్టి చేతులతో రాకుండా మన చేతితో గుప్పులు కానీ, ఫలాలు కానీ, కానుక కానీ ఖచ్చితంగా తీసుకురావాలి దేవుని సన్నిధి. ఉట్టి చేతిలో రాకూడదు. బైబిల్ గ్రంథంలో గాడిదలు కాసుకునే సౌలు గారికి గాడిద పోయినప్పుడు గాడిద ఎలా దొరుకుద్దానని మరి ఎత్తుతున్నప్పుడు ఒక అతను అన్నాడంట, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే గాడిద ఎక్కడుందో చెప్తారు అని చెప్పారంట. వెంటనే సౌలు గారు బయలుదేరాడు దేవసేవకుడి దగ్గరికి వెళ్తానికి. గాడిద ఎక్కడ పోయిందో అడుగుదామని వెళ్దామని బయలుదేరాడు. నిజంగా చెప్పాలంటే అప్పటికి అసలు సమూయేలు ఎవరో సౌలుకి తెలియదు, అప్పటికి మందిరం ఏంటో తెలియదు, అసలు అప్పటికి నిజంగా దేవుని సన్నిధికి ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదు. అదే ఫస్ట్ టైం, మొదటిసారిగా దేవుని సన్నిధికి దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ మరి సౌలు గారు, గాడిదలు కాసిన సౌలు గారు వెళ్ళేటప్పుడు ఆయనకు అనిపించిందంట, దేవుని దగ్గరికి వెళ్తున్నాను కదా, సేవకుడి దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పేసి వెంటనే ఏం తీసుకెళ్లారంటే 1/4 కిలో వెండి తీసుకెళ్ళాడంట. ఏం తీసుకెళ్ళాడండి? 1/4 కిలో వెండి తీసుకెళ్ళాడంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, వెళ్ళేటప్పుడు గాడిదలు కాసుకునే గాడిదలు కాపరిలాగా వెళ్ళాడు వెండి తీసుకుని. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో తెలుసా? రాజుగా అభిషేకం పొందుకుని తిరిగి వచ్చాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాకుండా కానుక తీసుకెళ్ళటం, మరి దశమ భాగాలు, మృక్కుబళ్ళు, ప్రథమ ఫలాలు తీసుకెళ్ళాలి. అలాగే చూసినట్లయితే స్తుతియాగం తీసుకెళ్ళాలి, అలాగే మన గుప్పులు తీసుకెళ్ళాలి, అలాగే మన సాక్ష్యం తీసుకెళ్ళాలి, మన యొక్క పరిశుద్ధమైన జీవితం తీసుకెళ్ళాలి.
ఉండాలి. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉట్టి చేతులు తెల్లకోకుండా ఒక బరువైన ఆత్మీయ బలముతో మనం అడుగుపెట్టినప్పుడు నిజంగా నువ్వు ఉట్టి చేతులతో వెళ్తే ఉట్టిగానే ఉంటుంది. బరువైన ఆత్మీయ జీవితంతో వెళితే దేవుడు మళ్ళీ తిరిగి పంపించేటప్పుడు ఎలా పంపిస్తాడు? మహారాజులాగా మహారాణులాగా తీర్చిదిద్దుతాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్లయితే మరి చాలామంది కూడా దేవుని గుప్పులు ఇవ్వటానికి మరి వెనకాడుతూ ఉంటారండి. అమ్మ అంత ఇవ్వాలా ఇంత ఇవ్వాలా అని వెనకాడుతుంటారు. అస్సలు అలా వెనకాడే ప్రసక్తి ఉండకూడదు. నిజంగా ఒకనిచ్చే కానుకంట వానికి వీలు కలుగు చేస్తుందంట. అది గొప్పవారి ఎదుటికి వారిని నడిపిస్తుందంట. అంటే మనం ఇచ్చే కానుక మనకి ఏం చేస్తుంది? వీలు కలిగి చేయడం. అంటే వీలేంటది? ఏ వీలది? మార్గం అంటే ఏదో అంటారు కదా. నిజంగా చూసినట్లయితే ఏదైనా ఒకటి మనము కొనుక్కోవాలనుకున్నాం. సపోజ్ ఏదైనా కొనుక్కోవాలనుకున్నాం, కానీ దానికి సెట్ అవ్వట్లా, దాని సాయం దొరకట్లా, సమయం సెట్ అవ్వట్లా, ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు ప్రభువా నేను అది కొనుక్కుంటే నేను ఈ కానుకిస్తాను అనుకున్నాం అనుకో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే నీకు అది కొనుక్కుంటావు. అర్థమైందా? ఇప్పుడు వీలు కలగడం అంటే అదనమాట. ఒకడిచ్చే కానుక వానికి వీలు కలిగి చేస్తుంది. అది గొప్పవారి ఎదుటకు వారిని నడిపిస్తుంది. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కూడా 25వ వచనం చూడండి. బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే రాబో కాలమందు ఆమె నిర్భయముగా ఉండునంటే మన ఆమె అనే మాట ఎవరిని అంటారు? స్త్రీనా? స్త్రీనే కదా. ఆమె అనేది స్త్రీనే. ఆమె అంటే రాబో కాలంలో ఎలా ఉంటుంది? చాలా నిర్భయంగా, అంటే ఏ భయం లేకుండా చాలా ధైర్యంగా ఉంటుంది. అంటే చాలా ధైర్యంగా ఏం ప్రాబ్లం ఉండదు, ఇక నాకు దేవుడు ఉన్నాడని అలా ధైర్యం రావాలి. రాబో కాలం విషయంలో, ఏ కాలం విషయంలో నీకు ధైర్యం రావాలి, మరి నీకు చక్కగా బలమైన అండగా ఉండాలి అని అంటే నీకు ఆ ధైర్యం పడాలంటే పై వచ్చిన అన్నాడు, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. అంటే నువ్వు ఎప్పుడు ధైర్యంగా నువ్వు ఉండాలి. ఏ విషయంలో నువ్వు బెదరకుండా, జరగకుండా, జంకుకోకుండా మరి చక్కగా నువ్వు ధైర్యంగా ఉండాలి ఎప్పటికప్పుడు అని అంటే నీకు వస్త్రాలు ఏంటంటే బలమే నీకు వస్త్రం. యేసుప్రభువు వారు ఎవరండి? మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది కదా, ఆయన బలవంతుడైన దేవుడు. దేవుడు ఎటువంటి దేవుడు? బలవంతుడైన దేవుడు. అలాగే రూతు గారు కూడా బలహీనరాలైన ఆమె బలవంతుడి చేతి కిందకి వెళ్ళింది. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. బోయాజ్ అనే మాటకి బలవంతుడని అర్థం. బోయజ్ అనే మాటకి బలవంతుడు అంటే రాబో విషయంలో నీకు ధైర్యంగా ఉండాలి. ఏ సమస్యను ఎదుర్కోవాలి, ఎటువంటి కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడాలి. అంటే ఆ ధైర్యం ఎలా వస్తుందంటే దేవుడే నీకు బలమై ఉండాలి. ఏమై ఉండాలండి? దేవుడే నీకు బలము. నీకు ఎక్కడ బలం రాదండి, దేవుల్లోనే నీకు బలము. ఆయన అండ చేసుకో, దేవుడు నీకు బలాన్ని ఇచ్చేస్తాడు. చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో ఒక అతను గిద్యోనేనండి. గిద్యోను యుద్ధంలో జయం పొంది పొలంలోకి వెళ్ళండి గడ్డి దొల్లగొడుతున్నాడు. అంటే ఆ రోజుల్లో మరి గోధుమలు అనమాట, గోధుమ పంట దగ్గరికి వెళ్ళి ఆ పంటలో దొల్లగొడుతున్నాడు. అంటే రాలుపుతూ అనుకుంటున్నాడు గిద్యోను, నేను యుద్ధంలో ఓడిపోయాను, నా వల్ల ఏమవుతుంది, చిచ్చి ఏంటి ఎలా జరిగింది అని చాలా బాధగా ఆ గోధుమ పంటలో దొల్లగొడుతున్నాడు. అవన్నీ కూడా ఒక బండ చాటున ఉండి దొల్లగొడుతున్నాడు. ఎక్కడ శత్రువు వస్తాడని బాధపడుతున్నాడు. మనసులో వేదన కలుగుతుంది. ఏంటా ఈ సమస్య, ఏంటా ఈ కష్టం, నాకేంటి బాధ, ఎలా వచ్చింది ఏంటని బాధపడుతూ ఆ గోధులో ఆ ఒడ్లు అవన్నీ గోధులను రాలగొడుతుంటే అప్పుడు దేవుని దూత వచ్చిందంట గిద్యోని దగ్గరికి. దేవుని దూత వచ్చి అందరు న్యాయాధిపతి గ్రంథంలో రాయబడింది మాట, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పిందండి. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. అంటే మరి దేవుని దూత ఎప్పుడైతే బలపరిచిందో వెంటనే గిద్యోను అంటే యుద్ధానికి వెళ్ళాడంట. యుద్ధంలో ఆయన యుద్ధం చేయకుండానే మహా విజయం కలిగిందండి. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అంటే మనకి బలము రావాలి అని అంటే బలవంతుడైన దేవుని చాటును ఉండాలి. మనం బలవంతుడైన దేవుడిని అనుసరించి మనం నడుస్తున్నప్పుడు దేవుడు బలాన్ని ఇస్తాడు. రెండోది అన్నాడు ఘనతయు ఆమెకు వస్త్రములు. మనకి ఘనత ఏంటో తెలుసా? మన నిజంగా చూసినట్లయితే మనకి ఘనత మన కుటుంబమే, మనకి ఘనత మన బిడ్డలే,
మనకి ఘనత, మనకి దేవుడిచ్చిన పని, మనకి ఘనత దేవుడిచ్చిన మారు మనసు, పాప క్షమాపణ, రక్షణే మనకి దేవుడిచ్చిన ఘనత. ఇలా ఆరాధనలే మనకి దేవుడిచ్చిన ఘనత, ఉపవాసాలే, ప్రార్థనలే, పరిచర్యే, దేవుని సన్నిధే మనకి ఘనత తెచ్చి పెడుతుందండి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, లోకంలో ఘనత ఎవరు ఎక్కడ దొరకదు, కానీ దేవుల్లోనే ఘనత వస్తుంది. దేవుడే ఘనమైన జీవితాన్ని ఇస్తాడు. కింద వచనంలో అంటున్నాడు, అదే 27వ వచనం చూద్దాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇక్కడ చూసినట్లయితే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడదు. అంటే కుటుంబాన్ని కూడా బాగుగా తెలుసుకోవాలండి. నాకు తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. కుటుంబంలో భర్త మనసు ఏంటి, భర్త యొక్క విధి విధానం ఏంటి, అలాగే పిల్లల యొక్క మనసు కూడా తెలుసుకుని ఉండాలి. గుడ్డది చేలబడినట్టుగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు కదా, యాకోబు గారు ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు గారు కుమారుడు కదా. ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఈ యాకోబు గారు తన యొక్క 12 మంది కుమారుల యొక్క మనసును ఎరిగి ఆదికాండం 49 అధ్యాయంలో చెప్పాడు. పెద్ద కుమారుడు మనసిది, చిన్న కుమారుడు మనసిది, రెండో కుమారుడు మనసిది అని 12 మంది కుమారుల గురించి 12 మంది కుమారుల యొక్క మనసుని అక్కడ యాకోబు వివరించి చెప్పాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మనసు ఏంటి, వారి యొక్క విధి విధానం ఏంటి, వాళ్ళ యొక్క మరి ఉద్దేశం ఏంటి, వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు వాళ్ళని ఏ రీతిగా మరి ఎలా వాడుకోవాలనుకుంటున్నారు, ఎలా నడిపించాలనుకుంటున్నారు, ఎక్కడ నిలబెట్టదా, ఇవన్నీ తెలుసుకోవాలొద్దా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిడ్డల గురించి ఖచ్చితంగా వాగ్దానం పొందుకోవాలి, వారి మనసుల గురించి తెలుసుకోవాలి. మనం నిజంగా చూసినట్లే ఆ రీతిగా దేవుని దగ్గర ఇంటి వారి నడతలను తెలుసుకుని బాగుగా చక్కగా కనిపెట్టి తెలుసుకుంటే అప్పుడు నిజంగా చక్కని క్రమశిక్షణలో వారు నడిపించగలుగుతారు. ఆ క్రమశిక్షణలో ఆ పద్ధతులు దేవుని ప్రణాళిక ప్రకారం నడిపిస్తే వాళ్ళు విజయవంతులుగా నిలబడతారు. అప్పుడు ఆమెకు ఘనత కలుగుద్ది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. లాస్ట్కి ఒక మాట, మరి లోకాసు వార్తలో చూస్తే లోకాసు వార్త 10వ అధ్యాయంలో, లోకాసు వార్త 10వ అధ్యాయంలో లాస్ట్గా చూసినప్పుడు లోకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసేయబడదని ఆమెతో చెప్పాను. చాలండి. ఇక్కడ చూసిన లాస్ట్కి ఒక మాట, ప్రతి స్త్రీ కూడా ఆయన రెక్కల కింద వచ్చావు మంచిదే, ఆయన రెక్కల కింద వచ్చింది బాధలు పడటానికి కాదండి, కష్టాలు పడటానికి, లేమిడి పడటానికి, తిండి తిప్పలు లేకుండా సమస్యలు పడటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడా? కాదండి. బాగుండాలని, మనం అభివృద్ధి పొందాలని, మనం ఆత్మీయంగా బలపడాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆయన బిడ్డల వలె బ్రతకాలని, ఆయన కోసం బ్రతకాలని, లోకమందు జ్యోతుల వలె వెలుగుగా మనం ప్రకాశించాలని దేవుడు ఆయన రెక్కల చాటుని మనల్ని నివసింపజేస్తున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా ఆయన రెక్కల కింద ప్రకాశించాలని దేవుడు మనల్ని ఎన్నుకొని నిలబెట్టుకొని నడిపిస్తున్నప్పుడు మనం ఎందుకు లేనిపోయిన కోరి బాధలు తెచ్చిపెట్టుకోడు? అవునా కదా? అనవసరమైన బాధలు ఎందుకు? దేవుడు అలా కోరుకోలేదు కదా. ఇక్కడ మరియా చూడండి, మరియా యేసుప్రభు వారు, మరియా మార్తలు మరి యేసుప్రభు వారు తన ఇంట్లో చేర్చుకున్నారు, కూటమి పెట్టుకున్నారు. ఇక్కడ ఆరాధన పెట్టుకుంటున్నారా మీరు కూడా? ఇక్కడ ఉన్న విశ్వాసులు కూడా సంవత్సరానికి ఒకసారి మామూలుగా కేంద్రస్థాన నాయకుల్ని సంవత్సరానికి ఒకసారి పిలిచి ఆరాధన పెట్టుకున్న, ఇక్కడున్న మీ దైవజనులు, దేవుడు మీకోసం ఏర్పాటు చేసిన దైవజనులతో కనీసం నెలకోసారో 3 నెలలకోసారి ఖచ్చితంగా మీరు ఆరాధన జరిపించుకోవాలి మీ గృహాలు. అది మంచిదండి, అది క్షేమము, మన మంచి కోసమే. మేము కూడా నెల కూటమి పెడతాం. మాకు నెల కూటమి పెట్టినప్పుడు ఇక్కడ మీ అయ్యగారిని అడగండి చెప్తారు, మీ అమ్మగారిని అడగండి, ఎన్ని బాధలు, అసలు మామూలు బాధలు కాదు, తట్టుకోలేకపోయాం. ఒకసారి అయితే ఇక్కడ శైలమ్మ గారు అన్నారు, ఒకసారి నాతో అన్నారు, మీరు అలా తట్టుకుంటున్నారమ్మా, ఎలా పడుతున్నారు, అసలు మేమేమి చూడలేకపోతున్నాం, మీ బాధలు చూడలేకపోతున్నాం అన్నారండి. నిజంగా అన్ని శోధనలు, అన్ని సమస్యలు, అన్ని బాధలు ఎదుర్కొన్నాం. ఎప్పుడైతే మన నిజంగా నెల ఆరాధన పెట్టడం మొదలుపెట్టామో సమస్యలు మనం తుడిచే కొంత దుమ్మెలా తొలగిపోయి క్లీన్ అయిపోద్దా?
తుడిచే గొంతున ఇల్లు ఎలా వచ్చేస్తుంది? నీట్గా వచ్చేస్తుంది. మనం భక్తి చేసే గొంతున ప్రతి ప్రాబ్లం పోయి కుటుంబంలో సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా ఇక్కడ మరియా మార్తలు కూడా అలాగే యేసుప్రభు వారిని ఆహ్వానించి వారి గృహంలో ఆరాధన పెట్టుకున్నారు. మార్త గారేమో బాగా పరిచర్య చేస్తుంది. మరియమ్మ గారేమో ప్రభు పాదాలు పట్టుకుంది. మరియమ్మ గారు ఏం చేసింది? ప్రభు పాదాలు పట్టుకుంది. అలానే పరిచర్య చేసేవాడు తక్కువ కాదు. దేవుడు ఆమెను అలా నిలబెట్టుకున్నారు. పరిచర్య మార్త గారు పరిచర్య చేసింది, మరియమ్మ గారు మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చోండి. అలాగే ఎంత పరిచర్య చేసినా ఖచ్చితంగా ఆ గంట ప్రార్థన సమయం వచ్చేసరికి ఆయన పాదాల దగ్గర పడిపోవాలంతే. అలాగే ఎంత డ్యూటీలు చేసుకుని ఎంత పని చేసినా ఖచ్చితంగా ప్రతిరోజు గంట ప్రార్థన చేసే సమయానికి ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే. ఎంత పనులున్నా సరే, బయట ఎన్ని పనులు చేసి వచ్చినా ప్రతి శనివారం ఆదివారం మాత్రం ఆయన సన్నిధులకు రావాల్సిందే. ఎందుకంటే ఇది చేస్తేనే అది బాగుంటుంది, ఇది చేస్తేనే అది బాగుంటుందండి. అక్కడ దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు చెప్పండి మీరు? మార్తను మెచ్చుకున్నాడా, మరియని మెచ్చుకున్నాడా? మరియనే మెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆమె నా పాదాలు పట్టుకుంది, ప్రార్థన చేస్తుంది, ఆమె వాక్యం వింటుంది, ఆమె నా సన్నిధికి వచ్చి నా దగ్గరే కూర్చుంది, నాతోనే ఉంది, నా మాటలే వినింది అని చెప్పేసి మరియనే దేవుడు మెచ్చుకున్నాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మనకి ఎంత ఉద్యోగాలు, ఎంత వ్యాపారాలు, ఎంత పనిపాట్లు ఉన్నా ఆయనకి ఇచ్చే సమయం మాత్రం ఖచ్చితంగా వందనాలు చేసి ఆయన దగ్గర ఉండాల్సిందేనండి. ఇది తప్పదండి, ఇది కన్ఫర్మ్, ఖచ్చితంగా చెప్తున్నానండి. నిజంగా మేము కూడా స్వార్థ పనికి పొద్దున సాయంత్రం 2 పూటల ప్రేయర్స్కి వెళ్ళిపోతాం. పొద్దున్నే మరి నిజంగా దరిదాపు గంటన్నర ప్రార్థన జరుగుతుంది మాకు. అలాగే ప్రార్థన చేసుకుంటాం, ఇక లెగటం చక బయలుదేరేసేస్తాం, కోటానికి వెళ్ళిపోతాం. సాయంత్రం వెళ్ళేసరికి 6-7 అయిపోద్ది. మళ్ళీ వెంటనే కోట ఉందనుకో, మళ్ళీ మొహం కడుక్కుని కొంచెం టీ తాగేసి వెళ్ళిపోతాం. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 11-12 అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఒక అరగంట మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ గంట ప్రార్థన కూర్చోవాలి. అది ఎంత టైం అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ గంట ప్రేయర్ చేసుకొని అప్పుడు 2-3 అలా నడువాలుస్తామండి. అలా చేయటం ద్వారా దేవాది దేవుడు ఈ రోజున సహవాసాన్ని దీవించి, సంఘాన్ని దీవించి, నా కుటుంబాన్ని దీవించి, బిడ్డలను దీవించి, ఈ రోజున ఒకప్పుడు మాకు ఏమీ లేదండి, ఈ రోజున మాకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సంపూర్ణమైన బహుమానం రావాలి అంటే మన నిజంగా తల్లకిందులు జపాలు చేసిన రాదు, కానీ దేవుని దగ్గర కూర్చొని మనం ప్రార్థన చేస్తే, ఇదిగో వాక్యానుసారంగా మనం నడిస్తే, ఆయన మాట వింటే ఖచ్చితంగా దేవుడు సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి కలిగి చేస్తాడు. సంపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు మనకి కలిగి చేస్తాడు. సంపూర్ణమైన దీవెన మనకి కలిగి చేస్తాడు. సంపూర్ణమైన మేలు మనకి కలిగి చేస్తాడు. సంపూర్ణమైన ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో దేవాది దేవుడు ఖచ్చితంగా నీ ఆశ నెరవేర్చే దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, చక్కగా ఎక్కువగా పాటలు పాడడం, ప్రార్థన చేయడం, గంట ప్రార్థన చేయడం, ఆరాధన జరిపించడం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం, అలాగే కుటుంబంలో సమాధానంగా ఉండటం, ఇలా దేవునికి గుప్పలు ఇవ్వటం, దేవుళ్ళు ఇలా బహుబలంగా నిలబడితే ఇంకేం తక్కువ నీకు చెప్పండి. నువ్వు ఇలా చేసి చూడు 6 నెలలు, నిజంగా చెప్తున్నాను, ఇలా చేసి చూడండి 6 నెలలు ఎంత బాగుంటుందో, అసలు ఎంత దీవెనకరంగా ఉంటుందో, ఎంత మేలుకరంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఇలా చేయక నిజంగా ఖర్చు లేని పని ఏంటంటే ప్రార్థనేనండి. ఖర్చున్న పని చేస్తాం కానీ ఖర్చు లేని పని చేయు. మేలు చేసే పని మాత్రం చేయం కానీ మేలు రాని పని చేస్తాం. నిజంగా చూసినట్టు సహోదరి, మరి స్త్రీల కోటలో ఈ రీతిగా మరి చక్కగా ఒక రూతు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక శారా వలె, మరి నిజంగా చూసినట్లయితే ఒక షునేమిరాలు వలె, మరి నిజంగా మరి బైబిల్ గ్రంథాలు ఎంతమంది స్త్రీలు, మరియా మార్తల వలె, లూదియా వలె, మరి నిజంగా చూసినట్లయితే మరి అపోస్తల కార్యాలకు వచ్చినప్పుడు లూదియా వలె, అలాగే మరి నిజంగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది అకుల, ప్రిస్కిల, వీళ్ళు కూడా ఎంతో చక్కగా జాగ్రత్తగా విశ్వాసులైన స్త్రీలు భక్తి చేసి వారి కుటుంబాలను నిలబెట్టుకున్నారు, వారి జీవితాలు నిలబెట్టుకున్నారు. చక్కగా వాళ్ళు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా పొందుకోవటమే కాకుండా చరిత్రలో ఈ బైబిల్ గ్రంథంలో వారి పేరు లిఖితమైంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ప్రతి స్త్రీ కుటుంబం బాగుండాలంటే ఈ రీతిగా వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు ప్రతి స్త్రీ కుటుంబం దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా, మేలుకరంగా ఉంటుందని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.